మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఐపీఎల్ సీజన్ నడుస్తుందండి. సో ఎప్పుడా ట్రాఫీ గెలుద్దాం నువ్వా నేనా అన్నట్టు ఆర్సీబీ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు ఈసారి కప్పు మాదంటే మాదే అనే ఒక ధీమాగా, ధైర్యంగా, నెక్స్ట్ ఒక ధీటుగా వాళ్ళు సమాధానం చెప్తూ వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ అయితే చెప్తున్నారు. ఇలాంటి క్రమంలో ఈ రోజు ఈ మ్యాచ్ జరగాలి, కానీ వర్షం పడే సూచన వలన ఈ మ్యాచ్ అనేది ఏమైనా ఆలస్యం అవుతున్నా, ఏమైనా వాయిదా వేస్తారా? మొత్తం ఐపీఎల్ అభిమానులు, క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎంతో అంటే ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ గనక వర్షం కారణంగా మ్యాచ్ గనక వాయిదా పడితే కప్ అనేది ఎవరికి వెళ్తుంది? ఆర్సీబీ వాళ్ళకి వెళ్తున్నా, కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళకి వెళ్తున్నా. ఎందుకంటే గతంలో మనం చూసుకున్న ఎస్ఆర్హెచ్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉన్న సమయంలో కప్పు కొట్టేసింది. ఈసారి అలా ఏమన్నా జరగనుందా అనే ఒక అనుమానం అయితే, అపోహ అయితే చాలా మందికి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వాన పడే ఛాన్స్ ఉంటే, ఒకవేళ గనక స్టిల్ 1 డే 2 డే సేమ్ కంటిన్యూ అవుతే ఎవరైతే హైయెస్ట్ పాయింట్స్ వచ్చిన టీం ఏదైతే ఉందో వాళ్ళకి ఈసారి కప్పు కొట్టే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్ బేస్ ఫుల్ సపోర్ట్ ఆర్సీబీకి అయితే ఉంది. కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు కూడా అదే ధీమాలో, అదే కాన్ఫిడెంట్ లో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రకృతి సహకరించలేదు. సో ఇక్కడ వర్షం పడితే వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ 18 ఏళ్ల తర్వాత, 18 ఇయర్స్ తర్వాత ట్రోఫీని గెలుచుకునే ఛాన్స్ ఈసారి వచ్చే క్రమంలో ఇలాంటి సిచ్యువేషన్ రావడంతో అందరూ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు, ఐపీఎల్ ఎవరైతే లవర్స్ ఉన్నారో, ఐపీఎల్ సీజన్ లవర్స్ వాళ్ళు సైతం. కానీ ఈసారి కప్పు మాదంటే మాదని ఇరువురు సైతం అయితే చాలా అంటే చాలా వాళ్ళ కాన్ఫిడెంట్ గా అయితే చెప్తున్నారు. కానీ చూడాలి ఏం జరుగుతుందో. ఒకవేళ గనక వర్షం పడకుండా ఉంటే మ్యాచ్ జరిగితే కప్పు మాదేనని కింగ్స్ 11 వాళ్ళు చెప్తున్నారు. సేమ్ ఆర్సీబీ వాళ్ళే అది కూడా స్టిల్ చెప్తున్నారు. కానీ ఇది ఒక లాస్ట్ స్టేజ్ గా ఐపీఎల్ అభిమానులు సైతం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఎవరికి వస్తుంది ఏంటనేది. ఎందుకంటే ఇప్పుడు కనుక మిస్ అవుతే మళ్ళీ టైం పట్టచ్చు, మళ్ళీ ఇప్పుడిప్పుడే మనకు ఉండదని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు బెట్టింగ్స్ వేసే వాళ్ళు కానీ, ఎవరైతే అభిమానులు ఉన్నారు కానీ, వీళ్ళందరూ సైతం ఇదే ఒక భయంతో అయితే ఉన్నారు. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గేదే లేదని ఇరువురు సైతం చెప్తున్నారు. కానీ చూడాలి ఇప్పుడు వరుణుడు ఎలా ఆయన కరుణ చూపిస్తాడో ఏంటనేది. కానీ ఏది ఏమైనా గుజరాత్ లోని ఇప్పుడు ఈ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ ఏదైతే ఉందో ఏం జరుగుతుంది అనేది ఐపీఎల్ అభిమానులు, నెక్స్ట్ క్రికెట్ లవర్స్ సైతం ఉత్కంఠంగా అయితే ఎదురు చూస్తున్నారు. చూడాలి ఏం జరుగుతున్నాయి. లేదు ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఏ విధంగా అయితే గతంలో జరిగిందో అదే విధంగా ఇప్పుడు కూడా ఇక్కడ జరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అనే ఒక అపోహలాగా ఉన్నారు. నెక్స్ట్ ఒక ప్రశ్నార్థకరంగా మాత్రం అయితే మిగిలిపోయింది. చూడాలి ఏం జరుగుతుందో. అసలు కప్పు ఈసారి ఎవరు కొట్టే ఛాన్స్ ఉంది? ఆర్సీబీ వాళ్ళ, కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళ? మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలండి. మాక్సిమం వీడియో లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరైతే క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో మీరందరూ దీన్ని మీ అభిప్రాయాలు తెలపండి. ఎందుకంటే ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత ఈ ఒక ట్రోఫీ అనేది జరుగుతుంది. సో ఈసారి కైవసం మాదే అని ప్రతి ఒక్క వాళ్ళిద్దరు ఇరువురు సైతం అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇలాంటి సమయంలో ఇలా ట్విస్ట్ రావడం పట్ల అందరూ ఒక సస్పెన్స్ లాగా అయితే మిగిలిపోయారు. సో దీని గురించి క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకేమైనా నచ్చింది ఐపీఎల్ లవర్స్? మీ విలువైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ తిరిగి చూస్తున్నాను.